మా అన్నగారు దేశ విదేశాల్లో తెలుగు తల్లిని, తెలుగు జెండాని ఎగరవేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. తెలుగు అంటే ప్రేమ. కెనడా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, హాంకాంగ్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, రష్యా వెళ్ళినా వినిపించే పేరు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వారి ప్రసంగం ఇప్పుడు విందాం. డాక్టర్ దాసరి నారాయణరావు గారికి ఎంతో ఆప్తులు, ఎంతో ప్రేమ పంచుకున్నవారు. పైకి అక్కడ ఉందండి. సభకు నమస్కారం. ఓసి ఏసి వెళ్ళావు ఎటికేసి దుకాణం మూసేసి. వెళ్ళాను దాసరి గారి సత్కార సభ కేసి, ఆ తర్వాత వస్తాను సభ అయిన తర్వాత అని చెప్పింది. నాటక రచయితగా, రంగస్థల నటుడిగా, చలనచిత్రాలలో సహాయ దర్శకుడిగా, నిర్మాతగా, తెలుగు చలనచిత్ర రంగానికి నిలువెత్తు సంతకమైనటువంటి దాసరి నారాయణరావు గారి గురించి నాకంటే నేల టికెట్ కొనుక్కుని ఆ చివరెక్కడో కూర్చున్న వాళ్ళు చాలా గొప్పగా తెలిసిన వాళ్ళు. అందుచేత ఈ సభలో వారిని గురించి ఎక్కువగా మాట్లాడే దుస్సాహసం చేయను, అనవసర ప్రసంగము చేయను, అధిక ప్రసంగము చేయను. పివి నరసింహారావు గారు మరణించినప్పుడు వారి పార్థివ దేహానికి ఢిల్లీలో శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మన తెలుగు ఛానళ్ళ వాళ్ళు మైకులు నా ముందు పెట్టి మీరు కామెంట్ చేయండి అన్నారు. పివి నరసింహారావు గారి కాంట్రిబ్యూషన్ టు ది కంట్రీ ఈజ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పాను. ఆయన చేసినవన్నీ కూడా ఒక ఎత్తు. మన్మోహన్ సింగ్ లాంటి మేధావిని, ఆచార్యుని, పాఠాలు చెప్పుకునే వాడిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా చేసి దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడని చెప్పాను. అట్లాగే దాసరి గారి చిత్రాలు, వారి రచనలు, అవన్నీ నాకు అనవసరం. ఒక డ్రిల్ మాస్టర్ని ఏ విధంగా అయితే ఆర్థిక శాస్త్ర ఆచార్యుని తెచ్చారో పివి గారు, ఒక డ్రిల్ మాస్టర్ని అగ్రశ్రేణి కథానాయకుడిగా, తిరుగులేని ప్రతినాయకుడిగా, నవ్వులు పువ్వులు పండించేటువంటి అప్పుడప్పుడు హాస్య నటుడిగా, ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగులు చెప్పగల ఏకైక వ్యక్తి తెలుగు చలనచిత్రం చేసేటువంటి మోహన్ బాబు గారిని దేశానికి అందించారు. సినిమా చూసి ఆవిడ్ని చూసి ఇంటికి వెళ్తే రాత్రి నిద్రపట్టినటువంటి అందాల నటీమణి విజయశాంతి గారిని ఒసే రావలమ్మ చేసి దేశం మీదకు వదిలేశారు. ఇంతకన్నా ఎక్కువ చెప్పాలా వారిని గురించి? అయితే ఇది నా అదృష్టం. సప్తతి ఒక లిప్తగా, సప్తతి అంటే 70 ఏళ్ళు, సప్తతి ఒక లిప్తగా గడిపినటువంటి మహనీయుడు దాసరి నారాయణరావు గారి యొక్క ఈ సప్తతి ఉత్సవంలో ఇంతమంది మేధావులు, ఇంతమంది చలనచిత్ర రంగ మహామహులు ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొనటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. అయితే వీరెవ్వరికీ దక్కిన మహద్భాగ్యం నా ఒక్కడికే దక్కింది, ఈ సభలో కానీ ఈ దేశంలో కానీ. ఇంతకుముందే దాసరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ అభినందన మందారమాల అధినాయక ఆగమవేళ అన్నారు. భారత పార్లమెంటులో ఈ చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు గారు రాజ్యసభ సభ్యులు, ఆ చిత్ర కథానాయకుడు కృష్ణరాజు గారు లోక్సభ సభ్యులు, ఆ చిత్రంలో కథానాయకి జయప్రద గారు రాజ్యసభ సభ్యులు, ఆ పాట రాసిన నారాయణ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, అగ్రజుడు మోహన్ బాబు గారు రాజ్యసభ సభ్యులు, 5 పార్లమెంటు సభ్యులు పాటించినటువంటి ఆ పాటలో అందరితో కలిసి పార్లమెంట్లో గడిపినటువంటి మహత్తర సన్నివేశం నా జీవితంలో నాకు లభించిన అద్భుతమైన అదృష్టం. భరద్వాజ్ గారు చెప్పారు ఇందాక అన్నయ్య నారాయణరావు గురించి. ఆయన గరళకంఠుడు. చలనచిత్ర రంగంలో ఉన్న మహామహులంతా గరళాన్ని దేశం మీదకు వదిలేసి, పొల్యూషన్ దేశం మీదకు వదిలేసి, మురుకాలలాగా వదిలేసి అమృతాన్ని తీసుకున్నారు. ఈయన గరళకంఠుడు, గరళాన్ని గొంతులో మింగి దేశానికి అమృతాన్ని పంచినటువంటి అన్నయ్య డాక్టర్ దాసరి నారాయణరావు గారు. అయితే ఎవరికి దక్కని అదృష్టం, వారు పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజున మోహన్ బాబు గారు సతీ సమేతంగా నేను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వారిని స్వాగతించడానికి వెళ్ళాం. అన్నయ్య
మెడ్రాస్ నుంచి వచ్చారు, వదినమ్మ హైదరాబాద్ నుంచి వచ్చింది. 2 ఫ్లైట్ల మధ్య అరగంట గ్యాప్ ఉంది. వారిని రిసీవ్ చేసుకుని మోహన్ బాబు గారు ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో మధ్యాహ్నం విందించినప్పటి నుండి 12 సంవత్సరాలు ఆయన రాజ్యసభ మంత్రిగా తిరిగి వచ్చే వరకు నేను ఢిల్లీలో ఉంటే కారులో ఆయన పక్కన, డైనింగ్ టేబుల్ ఆయన పక్కన, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన పక్కన. ఇంతకంటే అదృష్టం ఎవరికైనా దక్కుతుందా? అయితే చాలామంది అనుకోవచ్చు ఆయన పార్లమెంటుని ఆడుకున్నటువంటి విధానం. మొట్టమొదటి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు. అప్పుడు మన రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన కృష్ణకాంత్ గారు దేశ ఉపాధ్యక్షుడిగా, రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కొంచెం అధికార పక్షం అంటే కొంచెం వ్యామోహంగా ఉండేది. అన్నయ్య ప్రతిపక్షంలో ఉన్నారు. అన్నయ్య ఒక రోజున అనుబంధ ప్రశ్న వేశారు. వేస్తే ఎక్కువ సమయం ఇవ్వాలి ఆయన. అన్నయ్య వెంటనే రూల్స్ బుక్స్ అన్నీ కూడా నాతో తెప్పించుకుని ఆ రాత్రి అంతా కూర్చొని చదువుకుని, మన ఇక్కడ ఎడిటర్ శ్రీరామచంద్రమూర్తి గారితో మెటీరియల్స్ తెప్పించుకుని, ఫ్యాక్స్లో తెప్పించుకుని, మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే క్వశ్చన్ అవర్లో డాక్టర్ దాసనారాయణరావు అని పిలిచారు ఉపరాష్ట్రపతి గారు. ఈయన లేచి వైస్ చైర్మన్ సార్, ఏ పార్ట్ ఆఫ్ మై క్వశ్చన్ దిస్, బి పార్ట్ ఆఫ్ మై క్వశ్చన్, సి పార్ట్ ఆఫ్ మై క్వశ్చన్, దాసరి నో సార్, దిస్ ఇస్ ద రూల్ సార్, డి పార్ట్ ఆఫ్ మై క్వశ్చన్, ఈ పార్ట్ ఆఫ్ మై క్వశ్చన్. అంటే అనుబంధ ప్రశ్న ఒకటే వేయొచ్చు, కానీ ఏ పార్ట్, బి పార్ట్, సి పార్ట్, డి పార్ట్, జెడ్ పార్ట్ దాకా వేయొచ్చని రూల్స్లో చూసి ఆయనకి నీళ్లు తాగించినటువంటి వ్యక్తి అన్నయ్య. అన్నిటికంటే మించినటువంటి విషయం, మనం చెడు చూడటానికి ఇష్టపడతాం కానీ మంచి చూడటానికి ఇష్టపడం. భారతదేశ స్పీకర్స్లో అత్యంత గౌరవనీయమైనటువంటి పేరు పొందినటువంటి వ్యక్తుల్లో సోమనాథ్ చటర్జీ గారు ఒకరు. ఆయన స్పీకర్గా రిటైర్ అయిపోయిన తర్వాత తన అనుభవాలని, తన జీవిత కథని, ఆత్మకథని రాశారు. అందులో పార్లమెంటును నేను నడిపేటప్పుడు సభా నిర్వహణలో హుందాగా, గౌరవంగా, సమర్థవంతంగా పనిచేసినటువంటి కొద్ది మంది మంత్రుల్లో దాసరి నారాయణరావు గారు ఒకరు అని ఆయన పుస్తకంలో రాశాడు. ఇది లక్ష్మీప్రసాద్ చెబుతున్న మాట కాదు, సోమనాథ్ చటర్జీ గారి ఆత్మకథలో రాసినటువంటి, రికార్డుల్లో ఉన్నటువంటి విషయం అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ, ఇంతకంటే మహత్తరమైన అవకాశం లభించదు. డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారు చాలా ముందు చూపున్న వ్యక్తి. చాలా మా విశాఖపట్నంలో స్టూడియో కట్టారు కొండ మీద. ఈ రోజున రామోజీ ఫిల్మ్ సిటీకి ఎలా వస్తున్నారో అక్కడికి అలా వస్తున్నారు. అయ్యా అతిరథ మహారథులు, రాళ్లతో నిండినటువంటి హైదరాబాదుని భాగ్యనగరంగా తీర్చిదిద్దారు. కానీ మా విశాఖ సుందరి మీ కోగిళ్ల కోసం ఎదురు చూస్తోంది. రాఘవేంద్రరావు గారు, అన్నయ్య దాసరి నారాయణరావు గారు, అగ్రజులు మోహన్ బాబు గారు, బ్రహ్మాండంగా అందరూ రండి రండి మా విశాఖకు. నేను నా దేశం అమరులం అజేయులం, నా దేశం సిగపూవై హిమవంతం భాసులం, నా దేశం చరణలాక్ష సింధులహరి మనోహరం. మా రిషికొండ, మా సింహాచలం, మా భీమిలి, మా ఎర్రమట్టి దిబ్బలు, మా అరకు వ్యాలీ, మా పాడేరు, రండి తరలి రండి తరలి రండి. జై హింద్.